రాము అనే పేద రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి కొద్దిపాటి భూమి మాత్రమే ఉండేది. వర్షాలు సరిగ్గా పడక పంటలు నాశనమయ్యాయి. అయినా రాము నిరాశపడలేదు. ప్రతిరోజూ ఉదయమే పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసేవాడు. తనకున్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా అవసరమైన వారికి పంచేవాడు. ఒకరోజు అతని నిజాయితీని చూసి గ్రామ ప్రజలు సహాయం చేశారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం వచ్చింది. తదుపరి సంవత్సరం మంచి వర్షాలు పడి పంట బాగా పండింది. రాము జీవితం మారింది. నీతి: కష్టం, నిజాయితీ కలిసుంటే విజయం తప్పదు. ఈ నిజాయితీపరుడైన రాముకి ఎవరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు? రాము అనే పేద రైతు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి కొద్దిపాటి భూమి మాత్రమే ఉండేది. వర్షాలు సరిగ్గా పడక పంటలు నాశనమయ్యాయి. అయినా రాము నిరాశపడలేదు. ప్రతిరోజూ ఉదయమే పొలానికి వెళ్ళి కష్టపడి పనిచేసేవాడు. తనకున్న కొద్దిపాటి ధాన్యాన్ని కూడా అవసరమైన వారికి పంచేవాడు. ఒకరోజు అతని నిజాయితీని చూసి గ్రామ ప్రజలు సహాయం చేశారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం వచ్చింది. తదుపరి సంవత్సరం మంచి వర్షాలు పడి పంట బాగా పండింది. రాము జీవితం మారింది. నీతి: కష్టం, నిజాయితీ కలిసుంటే విజయం తప్పదు. ఈ నిజాయితీపరుడైన రాముకి ఎవరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారు?